సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 4వ విద్యా స్వరూపిణి మాత భువనేశ్వరి. భువనము విశ్వము. భువనము అంటే ఈ చరాచర ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా, సకల భువనాలు, 14 లోకాలు అంటాం, 14 భువనాలు అంటాం. దానికి ఈశ్వరి. ఈశ్వరి అంటే పాలించేటువంటిది, పాలనా అధికారం కలిగినటువంటిది. పాలించాలి అంటే అక్కడ సృష్టించబడాలి ముందు. ఆ సృష్టి, స్థితి, లయ, ఈ 3 కూడా పాలించేటువంటి వారి యొక్క అధీనంలో ఉంటాయి. అలా జగదంబిక భువనేశ్వరిగా ఇక్కడ ప్రస్తుతించబడుతూ వచ్చింది. దేవి భాగవతంలో అమ్మవారి ప్రస్తావన చాలా చక్కగా చెప్పబడింది. మధుకైటబులు అనేటువంటి రాక్షసులను వధించిన అనంతరము విష్ణుమూర్తి చెంతకు పరమేశ్వరుడు, బ్రహ్మ వీళ్ళిద్దరూ కూడా వచ్చినప్పుడు తన లోకానికి ఆ అమ్మవారు ఆహ్వానిస్తుంది. ఆకాశవాణి ఈ రకంగా చెప్తుంది, మీరందరూ కూడా నా లోకాన్ని సందర్శించండి అని చెప్పని. ఆ రూపంగా మాత భువనేశ్వరి దేవి త్రిమూర్తులను తన లోకానికి ఆహ్వానిస్తుంది. ముల్లోకాలకు పైన వీరు ముగ్గురు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి దివ్యమైనటువంటి విమానంలో ప్రయాణిస్తూ వాళ్ళు గమనించినటువంటి ఏంటంటే, ఒక్కొక్క లోకం దాటి ఆ ముల్లోకాల పైన ఉన్నటువంటి ఒక సర్వలోకంలో సుధాసాగర మధ్యస్థంలో చింతామణి గృహంలో ఆ మధ్య భాగంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ లోకాలన్నిటినీ కూడా ఎంతో చాలా మనోహరంగా దేవీ భాగవతంలో వర్ణించబడి ఉంది. ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా అమ్మవారి యొక్క సదనానికి, ఆ తల్లి నివసించేటువంటి ఆ లోకానికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోతారు. ఆ లోకం యొక్క సృష్టి, దాని యొక్క పాలన, ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని వారు దర్శించి స్తుతించిన ఆ శ్లోకాలు కూడా దేవీ భాగవతంలో ఉంటాయి. దేవీ భాగవతం పఠించినటువంటి వారందరికీ కూడా ఈ ఘట్టాలు తెలిసే ఉంటాయి. ఆ నివాసాన్నే మణిద్వీపం అని కూడా అంటూ ఉంటారు. మణిద్వీపంలో వరుసగా 18 ప్రాకారాలు దాటుకుంటూ ప్రతి ప్రాకారంలో ఉన్నటువంటి ఆ ప్రకృతి శోభనంతా కూడా తనిమారా చూస్తూ అక్కడున్నటువంటి దేవతాగణాలన్నిటినీ కూడా దర్శించుకుని, వారికి నమస్కరించుకుని, వారి యొక్క అనుమతి తీసుకుని చివరిలో అమ్మని చేరుకుంటారు. అక్కడే ఆ తల్లి యొక్క సన్నిధిలోనే ముక్తి మోక్షాన్ని పొందగలుగుతారు. ఇదంతా కూడా దేవీ భాగవతంలో 12వ స్కందంలో చాలా చక్కగా వర్ణించబడి ఉంది. ఆ జగన్మాత, ఆ భువనేశ్వరి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ రూపకల్పనకు, ఆ సృష్టికి ఒక రూపాన్ని ఇచ్చేటువంటి తల్లి భువనేశ్వరి. ప్రకృతి రూపంలో వ్యక్తమే ఉన్నటువంటి భువనేశ్వరి. పరమేశ్వరుడు పరబ్రహ్మ చైతన్యం అనేటువంటి పురుషాకృతిని దాలిస్తే అది పరమేశ్వరుడు అంటాం కదా. పురుషుడు ప్రకృతి. పురుషుడు సంకల్పించుకుంటాడు, దాన్ని వ్యక్తం చేసేటువంటిదంతా కూడా అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. లలితా అష్టోత్తరం చదివిన వాడికి కూడా తెలుస్తుంది, అక్కడ అమ్మవారిని భువనేశ్వరి అని కూడా స్తుతించడం జరుగుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్రకృతి రూపంలో భువనేశ్వరి మాత వ్యక్తమవుతుంది. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆవిడ యొక్క సృష్టియే. ఆ శక్తులన్నీ కూడా ఆవిడ యొక్క అధీనంలో ఉంటారు. ఈ భువనేశ్వరి, ఈ ప్రకృతి స్వరూపంగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క సగుణ రూపం ఎలా ఉంటుంది అంటే పార్వతీదేవి. పురుష రూపం ఎలా ఉంటుంది అని అంటే మహేశ్వరుడు. అమ్మవారు భువనేశ్వరి దేవి 4 చేతులలో పాశము, అంకుశము, అభయ, వరద ముద్రలు కలిగి ఉంటుంది. తలపై చంద్రవంక, 3 నేత్రాలతో
చాలా సౌమ్య రూపంగా దర్శనమిచ్చేటువంటి తల్లి భువనేశ్వరి. ఆ అమ్మవారి యొక్క ఆ సౌమ్యం అనేటువంటిది ఎంత అంటే మనం దర్శిస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. ఇక ఆమె మూడవ నేత్రం భూత భవిష్యత్తు వర్తమానాలను తెలియజేసేలాగా, అదే జ్ఞాననేత్రం. మనలో ఉన్నటువంటి జ్ఞాననేత్రాన్ని తెరిపించుకోవాలి అని అంటే అమ్మవారిని మనం ఆరాధించక తప్పదు. ఆ శక్తి ఆవిడకుంది. తన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి, తన భక్తులకు జ్ఞాననేత్రాన్ని తెరిపించేటువంటిది. అంటే జ్ఞాననేత్రము అంటే ఫాలభాగాన్న మిగతా రెండు కళ్ళల్లాగా మాంసరూపంగా ఉన్నటువంటిది కాదు. ఆ జ్ఞాననేత్రాన్ని మనోనేత్రంతో మాత్రమే మనం దర్శించగలుగుతూ ఉంటాం. అటువంటి శక్తి అమ్మ వల్ల వస్తుంది. కాలరూపిణిగా మనం భావిస్తూ ఉంటే భువనేశ్వరి కాలాన్ని నియంత్రించేటువంటి శక్తి స్వరూపిణిగా ఆరాధించబడుతూ ఉంటుంది. అలా భువనేశ్వరి మాతని మనం దశమహావిద్యా రూపాల్లో ఉగ్రరూపంగా కాకుండా శాంత స్వరూపిణిగా మనం భావిస్తూ ఆ తల్లిని దర్శించుకోవాలి. ఆ తల్లిని మనం సేవించుకుంటూ ఉండాలి. అయితే ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావానికి గల కారణం ఏమిటి అది మనం తెలుసుకుందాం. అవతార కల్పన అంతా కూడా ఎలా జరిగింది అని. సృష్టి ప్రారంభించడానికి ముందు సృష్టి జరగాలి అనేటువంటి ఒక భావన, ఒక సంకల్పము, ఒక ఇచ్ఛ, దాన్ని మనం ఎలా పిలుచుకున్నా ఏదైతే జరుగుతుందో ఆ శక్తి, ఆ భావనా శక్తి, ఆ సంకల్పము, ఆ ఇచ్ఛ, దాన్ని ఇచ్ఛ అని కూడా మనం అంటాము. మనకు ఇచ్ఛ కలిగింది, ఒక వాంఛ కలిగింది, ఒక కోరిక కలిగింది అని అంటుంటాం కదా. అది ఏదైతే ఉందో ఆ ఇచ్ఛాశక్తియే భువనేశ్వరి. అంటే సృష్టి ప్రారంభంలో వచ్చినటువంటి మొట్టమొదటి శక్తి వేదం చెప్పినటువంటి విధంగా అది భువనేశ్వరి మాత. ఈశ్వరుని యొక్క ఈచ్ఛాశక్తియే సృష్టి కారణమవుతుందని వేదం చెప్పింది. వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇచ్ఛ ఏమిటి, ఈచ్ఛ ఏమిటి, రెండు ఒకటేనా? అమ్మవారు ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛయే అమ్మవారి రూపంగా ఆవిర్భవించింది అని చెప్పుకుని, మరి ఈశ్వరుని యొక్క ఈచ్ఛాశక్తియే భువనేశ్వరి మాత అంటున్నారు. ఇచ్ఛ రెండు ఒకటా అంటే కొంచెం వ్యత్యాసం ఉంది. ఒక్కలాగే తోస్తున్నా కొంత భేదం అనేటువంటిది ఉంది. ఏ పనైనా చేయడానికి ముందు, అంటే క్రియారూపం దాల్చడానికి ముందు ఒక కోరిక కలుగుతుంది కదా, ఒక ఇచ్ఛ అనేటువంటి కలుగుతుంది కదా. మన ఇచ్ఛలే మన క్రియలకు కారణాలు. అసంకల్పితంగా, ఆలోచన లేకుండా, సంకల్పం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు కదా. అసంకల్పితంగా చేస్తున్న ఉంటాయి, అవి యంత్రాలు, మెషిన్స్. వాడికో ఇచ్ఛ అనేటువంటి లేదు, అది క్రియారూపంగా మాత్రమే వస్తాయి. ఇచ్ఛ ఎవరికి ఉంటుంది అంటే ప్రాణశక్తులకి అన్నిటికీ కూడా ఉంటుంది. ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యమే ఇచ్ఛాశక్తిగా మారుతూ ఉంటుంది. అయితే సాధారణమైనటువంటి మానవుల విషయంలో, మనలాంటి వాళ్ళలో మన కోరికలు క్రియారూపం దాల్చి ఇంద్రియాలతో ఆ ఫలితాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం. అంటే ఫలితం మనం పొందుతూ ఉంటాం. అదే భగవంతుని యొక్క భావన లేదా కోరిక, ఆయన యొక్క ఇచ్ఛ విశ్వరూపంగా, సమస్త భువనాల సృష్టి రూపంగా వ్యక్తమవుతుంది. మన యొక్క పని చాలా పరిమితం. భగవంతునితో కనుక మనం పోల్చి చూసుకుంటే సృష్టికర్త ఆయనే కదా. మనం కూడా సృష్టిస్తూ ఉంటాం. నిద్రపోతున్నప్పుడు అనేకమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. కళలలో లేదా మన యొక్క ఊహల్లో, మన యొక్క భావనల్లో మనం ఏదైనా సృష్టించగలం. కానీ అవన్నీ పరిమితం. అన్ని వాస్తవ రూపాన్ని కూడా దాల్చు. కానీ భగవంతుని యొక్క ఇచ్ఛ అనేటువంటిది అది విశ్వవ్యాప్తమైనటువంటిది. దేనికైనా సరే ఆయన తన యొక్క సామర్థ్యంతో దేన్నైనా సరే అతను సృష్టించగలడు. కానీ దానికి అతీతంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏదైనా సృష్టిస్తే
మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తే, ఒక భావన చేస్తే దాంట్లో మమేకమవుతాం. కానీ భగవంతుడు సృష్టిస్తాడు, కానీ తనకి అతీతంగా ఉంటాడు. అది పరమాత్మ యొక్క తత్వం. ఇంకో విషయం కూడా ఇప్పుడు మననం చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్ఛ అనేటువంటి మానవుడికి సంబంధించింది. ఈక్ష అంటే భగవంతుని యొక్క ఆలోచన. ఇచ్ఛకి ఈక్షకి ఆ తేడా అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అని మనం అమ్మవారిని స్తుతిస్తూ ఉంటాం కదా. వసిన్యాది వాగ్దేవతలు కూడా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి లలితాంబిక అని చెప్పి వాళ్ళు స్తుతించడం జరిగింది కదా. ఈ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తికి మూలం ఎవరు అంటే పరమేశ్వరుడు. వ్యక్తమైనటువంటి ఏమిటి అంటే అమ్మవారు. ఆ పరబ్రహ్మ చైతన్యము ఈ విశ్వంలో సృష్టి స్థితి లయ కార్యకలాపాలకు త్రిమూర్తులను అది అంశారూపంగా తీసుకురావడం జరిగింది. వాళ్ళు వ్యక్తం అవడం జరిగింది. అంటే ఒకే పరబ్రహ్మ చైతన్యము సృష్టి స్థితి లయ కోసమని మూడుగా వ్యక్తమైంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆ త్రిమూర్తులలో ఉన్నటువంటి శక్తి చైతన్యము మళ్ళీ లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ మూడుగా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకే చైతన్యం. అది మనకి దృగ్గోచరం కాదు, మనం చూడలేము. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం చూడగలుగుతామా? ఆ చైతన్యము, ఆ శక్తి వల్ల పనిచేసేటువంటి దాన్ని బట్టి, ఈ యొక్క కర్మేంద్రియాలు బట్టి, జ్ఞానేంద్రియాలు బట్టి మనకి అది అనుభవంలోకి వస్తుంది. అలా ఇక్కడ పరబ్రహ్మ చైతన్యము అవ్యక్తంగా ఉంటుంది. అది తన యొక్క ఇచ్ఛని కార్యరూపంలో దాల్చడం కోసం అని చెప్పి ముగ్గురుగా వ్యక్తమైంది. ఆ ముగ్గురులో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మనం దేవీ రూపంగా మనం తీసుకుంటున్నాం. దాన్ని ఇచ్ఛా జ్ఞానక్రియ శక్తుల కింద లక్ష్మి, సరస్వతి, పార్వతి కింద కూడా మనం భావిస్తాం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఒకటే ఒక చైతన్యము. దాన్ని భగవంతుడనండి, భగవత్ అనండి, ఏ పేరుతో పిలుచుకోండి. ఒకే పేరుకి, ఒకే నామానికి మనం పరిమితం అయిపోయి ఉంటున్నాం. కానీ విశ్వవ్యాప్తకమైనటువంటిది ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మనలోనూ ఉంది, బయట ఉంది. దీన్ని మనం గమనించుకోవాలి. ఇక విషయానికి వస్తే పురాణాల ఆధార ప్రకారంగా సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ముని దంపతులైనటువంటి కశ్యపుడిని, అదితులను విశ్వ సృష్టి చేయాల్సిందిగా ఆదేశం ఇచ్చాడు. వారి సంతానమే దేవతలని, క్రమక్రమంగా వారి యొక్క సంతానం అంతా కూడా ఈ అఖండ విశ్వరూపాన్ని దాల్చిందని చెప్పబడుతూ ఉంటుంది. ప్రజాపతుల యొక్క సంతానము, ఈ మానవుడు, ఇదంతా కూడా. ఈ విధంగా భువనేశ్వరి మాత ప్రధాన అంశ అదితి. అంటే కశ్యపుడు అదితి, కశ్యపుడు పరమేశ్వరుడు, అదితి భువనేశ్వరి మాత. ఈ అదితి అనే శక్తి వలనే ఈ భువనం అంతా నిర్మించబడింది. అలాగే సర్వక్రియలను కూడా పరమేశ్వరునికి అప్పగించి నిశ్చలంగా ఉండిపోతుంది భువనేశ్వరి దేవి. అటువంటి నిశ్చలమూర్తిని, శాంతమూర్తిని మనం ఉపాసన చేయాలి. ఆ ఉపాసన ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.